హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నా. ఈరోజొచ్చేసి వీడియో సండే రోజు వీడియో అండి. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను ఈ వీడియోలో ఏం చేశాననేది మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. మార్నింగ్ ఇలా టిఫిన్‌కైతే దోసేసానండి. ఇప్పుడైతే బ్రష్ చేయాలి. బ్రష్ చేసిన తర్వాత దోసైతే వేస్తాను. ఫస్ట్ పిల్లలకేసి ఇచ్చేసాను. తర్వాత నేను కూడా కొన్ని బట్టలుంటాయి ఉతికేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి, ఇంకా నాకు మా వారికైతే ఇలా దోసైతే వేస్తున్నానండి. మా ఇంట్లో ఎక్కువగా దోసలంటే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా సరే. అయితే ఈ దోసలెయ్యాలంటే నాకైతే చాలా భయమేసిద్ది. ఎందుకంటే దోసలేసేటప్పుడు చాలా సేపు నిలబడెయ్యాలి కదండీ! ఆ స్టవ్ దగ్గర నిలబడి వెయ్యాలంటే కాళ్ళు నొప్పులొస్తా ఉంటాయి కదండీ! అందులో ఆదివారం అయితే ఇంకా ఎగస్ట్రా పనులుంటాయి మనకే తెలియకుండా. ఇంకా మిగతా రోజుల కన్నా ఆదివారమే ఏం పనుండదు అని చెప్పి అనుకుంటాం కానీ, ఆ రోజు తెలియకుండానే ఎంత పనుండిద్దంటే చాలా పనుంటది. ఇంకా కాసేపు కూర్చుందామంటే ఇంకా ఏదో మధ్యాహ్నం టైంలోనే మనకి టైం అనేది సరిపోయిద్ది. కాసేపు కూర్చొని టీవీ చూడాలన్నా, లేపోతే ఫోన్‌లో ఏదైనా వీడియోస్ చూడాలన్నా ఇంకా ఒక గంట, 2 గంటలైతే మధ్యాహ్నం పూట సరిపోయిద్ది. ఇంకో గంట మనం పడుకోవడానికి కూడా సరిపోయిద్ది. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ అయితే మా వారికేసి ఇచ్చానండి. డ్యూటీకెళ్తున్నారు కదా! ఇంకా ఆయన ఎళ్ళగానే నేను కూడా టిఫిన్ తినేసి ఇంట్లో కొన్ని అంట్లయితే ఉన్నాయి. తిన్న తర్వాత అంట్లు తోముకోవచ్చులే అని చెప్పి ఇంక టిఫిన్ చేసిన తర్వాత ఇప్పుడైతే అంట్లన్నీ కడిగేస్తున్నానండి. ఇంకా ఒక్కొక్కటి ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటే ఇంకా పనైతే తొందరగా అయిపోయిద్ది కదా! ఇంకా అందుకని చెప్పి గబగబా అయితే పని చేసేసుకున్నా. ఇంకా మా వారైతే మటన్ అయితే తీసుకొచ్చారండి. ఇంకా మటన్ నేను ఎలా చేశానంటే దమ్ స్టైల్ అయితే చేశాను. ఏం లేదు దీని మీద కొంచెం రైస్ ఏసేస్తే గనక మటన్ దమ్ అయితే అయిపోయిద్ది. ఇదైతే టేస్ట్ అయితే చాలా బావుంది. అలా చేయకుండా కర్రీ మాత్రమే అలా ప్రిపేర్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఏం చేశానంటే ఫస్ట్ మటన్‌లో ఉప్పు, కారం, పసుపు కలిపేసి దాంట్లోనే అల్లం పేస్టు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పెరుగు. నేను ఇంట్లోనే నాన్ వెజ్‌కి మసాలా పొడైతే చేసి పెట్టుకుంటానండి. ఇది నేను చాలా వీడియోలో గూడా చూపిచ్చాను. ఇంకొకసారి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే గనక వాళ్ళ కోసం అని చెప్పి చెప్తున్నాను. ఇంకా దాంట్లో పొడి మసాలా ఏంటంటే చెక్క, లవంగ, ధనియాలు, ఒక ఇలాచి, అలాగే కొన్ని బిర్యానీ ఆకు, చున్నుల్లిపాయలు, ఎండు కొబ్బరి. ఇది కొంచెం బాగా దోరగా ఫ్రై చేసుకొని పొడి చేసుకుంటే మనం ఏ నాన్ వెజ్ కర్రీలో అయినా వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకున్నానండి. ఇక్కడ నాకొచ్చేసి కొంచెం కారం, పసుపయితే తక్కువ అనిపిచ్చి కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇంకా కొంచెమే నేను వాటర్ ఎయ్యాల్సింది. నేనేం చేశానంటే ఒక పెద్ద గ్లాస్‌లో వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. ఇంకా కర్రీ గ్రేవీగా రావాలనుకున్నా గానీ చారుగా వచ్చింది. ఇంకొంచెం గ్రేవీగా ఉడకబెడదాం అనుకుంటే ఇంకా మటన్ పీస్ అయితే ఇంకా పీస్‌గా అయిద్దని చెప్పి చారుగానే చేసుకున్నా. ఇక్కడొచ్చేసి బగారా రైస్ అయితే చేస్తున్నానండి. ఇంకా ఆ రోజు సండే కాబట్టి ఏదో ఒకటి స్పెషల్ ఉండాల్సిందే నాకు. ఇంకా అందుకని చెప్పి నాకు నచ్చినట్టు ఏదో ఒకటి చేసుకున్నా. ఇంకా అలాగే మటన్ కర్రీ, బగారా రైస్ అయితే అయిపోయింది. వేడి వేడిగా ఉంది. ఇంక నేను మా పాప అయితే ఇంక వేసుకొని తిన్నాము. మా వారైతే కొంచెం లేట్ అయిద్దని చెప్పి అన్నారు. డ్యూటీకెళ్లారు కదా! ఆయనొచ్చేసరికి కొంచెం లేట్ అయిద్ది అనేసరికి ఇంక నేను మా పాప అయితే తిన్నామండి. ఇక్కడొచ్చేసి చాలా బాగుంది కర్రీ. అలాగే కొంచెం చారు ఎక్కువైందని చెప్పా కదండీ! ఇంకా ఆ చారుతోనే తిన్నాం. అలాగే పెరుగు చట్నీ గూడా చేసుకున్నానండి. ఇంకా ఈ పెరుగు చట్నీ, బగారా రైస్, ఈ మటన్ కర్రీ బావున్నాయి. ఇంకా మా వారైతే మేము తిన్న ఒక పావుగంటకి వచ్చారు. ఇంకా ఆయనకు కూడా భోజనం పెట్టా. ఆయన వస్తా పిల్లల కోసం అని చెప్పి రేగ్గలు తెచ్చారండి. ఇంకా అయి కూడా నీట్‌గా కడిగేసి పిల్లలకైతే ఇచ్చానండి తినమని. ఇక్కడొచ్చేసి గోధుమ పిండితో గులాబ్ జామ్ అయితే చేస్తున్నానండి. ఇది ఒక కప్పు గోధుమ పిండి, అలాగే కొంచెం యాడ్ చేసుకున్నాను. అంటే సగం కప్పుకి మళ్ళీ వేశానండి కప్పున్నర గోధుమ పిండి. ఇంకా అది నేతిలో అయితే ఫ్రై చేసుకోవాలి. నెయ్యి కూడా ఇంట్లోనే ఫ్రెష్‌గా తీశాను ఆ రోజే. ఇంకా కొంచెం పచ్చి వాసన పోయేదాకా సిమ్‌లో పెట్టేసుకొని స్టవ్‌ని ఫ్రై చేసుకోవాలి. ఈ గోధుమ పిండిలో పచ్చి వాసన అంతా పోయిన తర్వాత ఒక ప్లేట్‌లో వేసుకొని ఆరబెట్టుకోవాలండి. తర్వాత దీంట్లోనే కొంచెం నెయ్యి, కొంచెం సాల్ట్, అలాగే బేకింగ్ పౌడర్ గానీ, వంట సోడా గానీ వేసుకోవచ్చు. అదుంటే ఇది అవసరం లేదు. ఇది ఉంటే గనక అది అవసరం లేదు. రెండిట్లో ఏదో ఒకటి వేసుకుంటే చాలండి.
దీంట్లో కొంచెం పాలు కలుపుకొని మనం చపాతీ ముద్ద కలుపుకుంటాం కదా! అలా కలిపేసి పక్కన నానబెట్టాలి. ఒక 10 నిమిషాలు, పావుగంట. ఇంక నేనైతే ఇలా ఉండలు చుట్టేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసాను. ఈ లోపల మనం పాకం కోసం అని చెప్పి బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా బెల్లంతో అయితే పాకం అయితే చేస్తున్నానండి గులాబ్ జామున్‌కి. ఇలా కొంచెం బెల్లం అయితే పగలగొట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని వేడికి కరగబెట్టుకొని ఇంకా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనకి పాకం ఎలా ఉండాలంటే మరీ ఎక్కువగా ఉండకుండా అంటే చిక్కగా కాకుండా పలచగానే ఉండాలి. తీగ పాకం అంటారు కదా! అలా ఉంటే చాలండి. ఇక్కడొచ్చేసి ఇంకా అది అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం ఇలాచీ యేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇక్కడ ఉండలు చుట్టుకునేటప్పుడు నాకు కొంచెం చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటంటే దీంట్లో కొంచెం నెయ్యి అనేది ఎక్కువ వేశాను. అలాగే బేకింగ్ పౌడర్ కూడా ఎక్కువ వేశానండి. అందుకని ఇలా కొంచెం పగుళ్ళొచ్చినాయి. ఇంకా కలిపేటప్పుడు కూడా నేను గబగబా కలిపేసాను. మంచిగా కలపకుండా. ఏదో కొన్నైతే బాగొచ్చినాయి కానీ కొన్నైతే సరిగా రాలేదండి. పగులుగా వచ్చినాయి. ఇంకా కొన్నైతే బాగానే ఉన్నాయి కదా! అయ్యయితే మీకు చూపిస్తున్నాను. ఇంకా పాకం లేయగానే ఎలా పడితే అలా రుబ్బేసాను. బానే ఉంటది నానతయ్యాక అని చెప్పి. ఇంకా అలా అయిపోయింది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇక్కడైతే కొంచెం వేడి మీద తింటున్నాను కాబట్టి పాకం ఇంకా పీల్చుకోవాలని చెప్పి అంటున్నాను. ఇంకా ఇది కొంచెం వేడయిన తర్వాత చల్లబరిచిన తర్వాత పాపకైతే ఏసిచ్చాను. మా పాపకైతే చాలా బాగా నచ్చిందండి. సూపరుంది మమ్మీ నిజంగా అని చెప్పి ఆ రోజు నేను ఏసిచ్చిన తర్వాత కూడా ఈవినింగ్ గూడా కొంచెం వేసుకొని తిన్నారండి. నిజంగా గులాబ్ జామ్ ఎంత టేస్టీగా వచ్చిద్దనుకోలేదు నేను గోధుమ పిండితో. మీరు కూడా ఇంట్లో పిల్లలకి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటది. అలాగే ఇంకా ఈవినింగ్ అయితే మధ్యాహ్నం ఉన్న అంట్లున్నాయి కదా! అయి కూడా కడిగేస్తే ఓ పని అయిపోద్దని చెప్పి ఇంకా ఆ రోజైతే నీట్‌గా మొత్తం కడిగేసుకున్నాను అంట్లన్నీ. ఇంక ఇప్పుడు మీకు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే కనుక వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అయితే మా వారికి భోజనం అయితే ఉంది. ఇంకా నాకు పిల్లలకైతే ఇలా దోసలైతే వేస్తున్నానండి. ఇంకా మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తానండి. బాయ్.